ప్రతి ఒక్కరూ తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కావాలి అనేసి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం లో బడ్జెట్ అంటే ఇంకా లో బడ్జెట్లో మీకోసం ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను. చాలామంది మాకు కామెంట్లు చేస్తూనే ఉన్నారు, మిడిల్ క్లాస్ అని చెప్పి హై రేంజ్లో రేట్స్ పెడుతున్నారని. సో మన ఛానల్లో అతి తక్కువ బడ్జెట్ అంటే ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన ఈ ప్రాజెక్టే. ఇక్కడ గుంట భూమి వచ్చేసి కేవలం 2.5 లక్షలే. సో ఈ భూమి గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. గుంట 2.5 లక్షలే అని చెప్పాను కదా అని ఇది ఎక్కడో 50-60 కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామంలో లేదు. ఇది కీసరకి షామీర్పేటకి మధ్యలో సెంటర్ పాయింట్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఇది మనకు 15 గుంటల భూమి ఉంది, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది. అంతేకాదు 3 చింతలపల్లికి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. షామీర్పేటకి 22 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే కీసర్కి 23 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను తీసుకొని వచ్చిన 15 గుంటల భూమి ఇదే అండి. భూమి ముందున్న రోడ్డు కూడా చూడండి, మనకు ఇది 18 ఫీట్ల రోడ్డు ఉంటుంది. మనకి భూమి వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు ఈ భూమి రోడ్డు ఫేసింగ్ కూడా 90 ఫీట్ ఉందండి. చుట్టూ కూడా కడ్డీలు పాతి జాలి ఫెన్సింగ్ ఇచ్చారు. ఒకసారి చూడొచ్చు, ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో సిటీకి దగ్గరలో మన బడ్జెట్లో తక్కువ భూమి అయినా చాలు అనుకునే వాళ్ళకి ఈ ల్యాండ్ చాలా బాగా సూట్ అవుతుంది. ఇది మనకు మున్సిపాలిటీకి 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇది గుంట వచ్చేసి కేవలం 2.5 లక్షలే ఉంది. చాలా లో బడ్జెట్, తక్కువ ప్రైజు, భూమి కూడా ఎక్కువ ఉంటుంది. 15 గుంటలు ఉంది. సో ఇక్కడ మంచిగా ఒక ఫామ్ హౌస్ కానీ వీకెండ్ హోమ్ కానీ మంచి రిసార్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అంత ప్లేస్ ఉంది. ఈ భూమి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇంకొకసారి చెప్తానండి. ఇది 3 చింతలపల్లి మున్సిపాలిటీకి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సోమాజిపల్లి విలేజ్లోనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఒకవైపు చూసుకున్నట్లయితే షామీర్పేటకి 22 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కీసర్కి కూడా 22 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ రెండింటికి సెంటర్ పాయింట్లో ఈ భూమి అనేది ఉంటుంది. సో అంతేకాదు ఇది మనకు హెచ్ఎండిఏ లిమిట్స్లోనే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనము 7 కానీ 8 కానీ ఎగ్జిట్ నెంబర్ నుంచి జస్ట్ ఒక ½ అవర్లో ఈ ప్రాజెక్ట్కి చేరుకోవచ్చు. ఎక్కువ భూమి అయినా మంచి ఫామ్ హౌస్ కట్టుకొని చిన్నపాటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఆల్రెడీ ఈ భూమి పక్కనే చూడొచ్చు, పాలీ హౌస్ కట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాదండి ఈ భూమి చుట్టూ కూడా మనకు ఫామ్ హౌస్లే ఉంటాయి. అంతేకాదు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. చూసారు కదా అండి, ఇది మొత్తము కూడా 15 గుంటల భూమి ఉంది. సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అంతేకాదు ఇక్కడ గుంట భూమి వచ్చేసి కేవలం 2.5 లక్షలే. సో 2.5 లక్షలు అంటే మనకు గజం కేవలం 2,000 మాత్రమే పడుతుంది. ఓనర్కి చాలా అర్జెంట్ అవసరం ఉండటం వల్ల గజం భూమి 2,000 అంటే గుంట 2.5 లక్షలు చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ఈ వెరీ నియర్ బై ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత తక్కువ బడ్జెట్లో అయితే మీకు గుంట 2.5 లక్షలకి ఎక్కడా దొరకదు. సో ఇంత మంచి భూమి కేవలం గుంట 2.5 లక్షలకే అన్నప్పుడు ఇలాంటి భూమిని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఓనర్కి చాలా అర్జెంట్ అవసరం ఉండటం వల్లనే ఇంత లో బడ్జెట్లో గుంట 2.5 లక్షలైనా కూడా పర్వాలేదు అనుకొని సేల్కి పెట్టారు. సో మరిన్ని ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.